వచ్చిన వరకు యేసు ఇట్లను, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారిపోయును. జీతగాడు గొర్రెల సొంతగాడు కాడు గనుక తోడేలు వచ్చిన చూసి గొర్రెలు విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను బట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెల గురించి చింత లేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరిగి ఉన్నాను. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు. వాడిని కూడా నేను తోడుకొని రాబలను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరి ఉండును. ఈ కారణము చేతనే తండ్రి నన్ను ప్రేమించును. ఎవరైనా నా ప్రాణమును మరల పొందుటకై కొరకై దాన్ని దారిపోయును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే దారబోయుటకును దాన్ని మరల తీసుకొనటకును నాకు అధికారం కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుంచి లభించినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారం అని అంటారు. ఎందుకనగా ఈనాటి వాక్యము అంతా కూడా మంచి కాపరిని గురించి. మన కాపరి యేసు ప్రభువే. కీర్తనలో 130 కీర్తనలు ఉన్నాయి, 150 కీర్తనలు ఉన్నాయి. దావీదు రాజు రచించినటువంటి కీర్తనల్లో 23వ కీర్తన చాలా ముఖ్యమైన ఒక కీర్తనగా ప్రజలందరూ కూడా భావిస్తారు. అందులో చెప్పబడినటువంటి వాక్యం ఏంటంటే, ప్రభువే నా కాపరి, నాకే కొరతయు లేదు. ఈ వాక్యం మీదనే ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఇప్పుడు ప్రభువే అన్నప్పుడు ఆ మాటకు అర్థమేంటి? ప్రభు ఒక్కడే ప్రభువే. ప్రభు అంటే వేరే వేరే ప్రభువులు రాగలరు. ప్రభువే నా కాపరి అంటే ఆయన ఒక్కడే నా కాపరి అన్నట్టు. అంటే ప్రభు తప్ప వేరే దేవుళ్ళు దైవములు లేరు అని అర్థం. మోయిజు హోరేబు కొండ మీద దేవుని దగ్గర వెళ్ళినప్పుడు దేవుడు తాను వెళ్ళి తన ఇశ్రాయేలు ప్రజలను విడిపించి రావాలని కోరుకున్నప్పుడు, నేను వెళ్ళి వారితో చెప్పితే ఆయన పేరేమి అని అడిగితే నేనేం చెప్పాలా అంటాడు. అప్పుడు ప్రభువు యాహ్వే అని అంటాడు, ఉన్నవాడను, స్వయంభుడును. సో మొట్టమొదటిగా ప్రభువు అన్న మాట అనగా దేవునికి ఉన్న పేర్లు దాదాపు 21 పేర్లు మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఒక 7 పేర్లు మాత్రమే మనం తెలుసుకుందాం. మొదటిగా ప్రభువే నా కాపరి అన్నప్పుడు ఆ ప్రభు అన్న ఒక్క మాటకి ఏమేమి అర్థాలు ఉన్నాయి అంటే, మొట్టమొదటిగా యావే. యావే అంటే ఉన్నవాడు. ఐయామ్ హూ యామ్ అంటే స్వయంభుడు. దేవునికి ఆది అంతం లేదు, ఆయన ఎల్లప్పుడూ ఉండువారు. యావే మొదటి పేరు. రెండో పేరు అదోనాయి. అదోనాయి అంటే ఆయన ప్రభువు. దేవుడు ప్రభువుగా ఉన్నారు, ప్రభువు అన్నట్టు. అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అన్నట్టు.
మూడో పేరు ఏలోహిం. ఏలోహిం అంటే సృష్టికర్త, సర్వశక్తిమంతుడైనటువంటి సృష్టికర్త ఏలోహిం అన్నట్టు. నాలుగో పేరు యెహోవా నిస్సి అంటే ప్రభువు నా పతాకము, నా జెండా అన్నట్టు. ఇక ఐదో పేరు యావే షాలోం. షాలోం అంటే సమాధానం, శాంతి, యెహోవా నా శాంతి అన్నట్టు. ఇక ఆరోది యావే రోహి అంటే ప్రభువు నా కాపరి అని. ఇక ఏడోది యావే రాఫా అంటే ప్రభువు నా స్వస్థత కలిగించువారు అని అన్నట్టు. ఈ 7 పేర్లలో ఒక్క పేరు ఈరోజు తీసుకొని మనం ధ్యానిస్తున్నాం. అదేంటంటే ప్రభువే నా కాపరి. ప్రభువే అన్నప్పుడు ఆయన మాత్రమే, వేరెవ్వరు లేరు అన్నట్టు. మరి ఆ ప్రభువుకున్న పేర్లే ఈ 7 కూడా. అసలుగా చూస్తే 21 ఉన్నాయి. ఈ రోజుకి ఈ 7 పేర్లు మనం ధ్యానించుకుంటున్నాం. అందులో యావే రోహి అంటే ప్రభువు నా కాపరి. రెండో మాట నా అన్న మాటకి అర్థం ఏంటి? నా అంటే నా యొక్క, మా యొక్క కాదు, బహువచనం కాదు, ఏకవచనం. నా యొక్క అన్నప్పుడు వ్యక్తిగతంగా నాకు అని అర్థము. దేవుడు మానవుల్ని సృష్టించినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరుగానే సృష్టించారు. అంతేగాని ప్రింటింగ్ ప్రెస్లో వచ్చేటువంటి అన్ని పేపర్లు ఒకేలా వచ్చినట్టు అట్ట కాదు. ఒక్కొక్క వ్యక్తిని చూచి ఆ వ్యక్తిని ప్రేమించి వారికి తన ప్రణాళికను ఆయన తయారు చేసి పెట్టి ఎక్కడ పుట్టాలా, ఎవరికి పుట్టాలా, ఏ విధంగా జీవించాలి అన్నీ కూడా వ్యక్తిగతంగా ప్రభువే నిర్ణయించారు. కాబట్టి ఆ వ్యక్తిని ప్రభువు, ఈ లోకంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తిని ప్రభు ఏ విధంగా ప్రేమిస్తారు? అటువంటి ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. ఆ రోజుల్లో జనతా గవర్నమెంట్ ఉండేది. ఆ రోజుల్లో హోటల్స్ ఉండేవి. ఆ హోటల్స్ జనతా మీల్స్ అంటారు. అంటే ₹1 లేదా ₹2 ఇస్తే అందరికీ ఒకే రకమైన భోజనం. అటువంటి ప్రేమ కాదు దేవుడిది. అందరిని ఒకే రీతిలో ఒకే విధంగా ప్రేమించడు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా వారి ఇష్ట అయిష్టాలు కనుక్కొని వాళ్ళు ప్రేమిస్తారు. ఒక తల్లికి తెలుసు 5 మంది బిడ్డలు ఉన్నారనుకుందాం. ఈయనకి ఏ రుచి అయితే ఇష్టము, ఈమెకి ఏదైతే ఇష్టం లేదు అని తల్లికి తెలుసు. చిన్నప్పటి నుండి అలా ఆ బిడ్డను పెంచుతూ వస్తుంది. కాబట్టి వీడికి పులుపు అంటే ఇష్టం లేదు, వీడికి కారం అంటే ఇష్టం లేదు అన్నట్టు ఒక్కొక్క దాన్ని చూచి వాడి తగ్గట్టుగా దాన్ని వడ్డిస్తుంది. అలాగే తల్లి కంటే ఎన్నో రెట్లు గాఢమైనటువంటి దేవుని ప్రేమ, అది వ్యక్తిగతమైనది. అందువల్లనే నా కాపరి అని అంటున్నాం. నా అన్నప్పుడు నా యొక్క ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు వ్యక్తిగతంగా ప్రేమిస్తారు. కాబట్టి ఆ వ్యక్తి దేవుణ్ణి నా దేవుడు అంటారు. యేసు ప్రభు స్లీవులో వేలాడుతూ నా దేవా నా దేవా అని అన్నారు. తండ్రిని కుమారుడు పిలిచిన విధానం, నాయనా అన్నప్పుడు నా నాయనా అన్న మాటే అర్థం అక్కడ. అలాగే తోమాస్ గారికి ప్రభు కనిపించిన వెంటనే అంతకుముందు ఎన్ని మాటలు మాట్లాడాడు. నేను అతను చూడాలా, అతని చేతుల్లో ఉన్న గాయాలు చూడాలా, అందులో వేలు పెట్టాలా, పక్కన కలిగినటువంటి ఆ గాయంలో చెయ్యి పెట్టాలా, అప్పుడే నమ్ముతా. ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి ప్రభును చూడగానే ఏమన్నాడు? నా దేవా నా ప్రభువా. పడిపోయాడు. నా అన్నాడు, మా దేవా మా ప్రభువా అని చెప్పలా. అంటే వ్యక్తిగతంగా తన ప్రభువుగా, తన దేవుడుగా ఆయన ఎన్నుకున్నారు. కాబట్టి నా అనే మాట వచ్చేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి దేవునితో సంభాషించేటప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నట్టు
నీకే దేవుడు అన్నట్టు నువ్వు ప్రార్థించాలా అని. ఇక మూడో మాట కాపరి. కాపరి అంటే ఎవరు? కాపాడువాడు, కాచువాడు, కాబందు చేయువాడు అని అర్థం. మరి మేపరి అంటే ఎవరు? మేపువాడు అంటే వాటిని పచ్చిక బయలుకు తోలుకొని వెళ్ళి మేపేవాడు. మేపేవాడు కాపరిగా ఉండాల్సిన అవసరం లేదు, వాడు జీతగాడుగా కూడా ఉండొచ్చు. కానీ కాపరి మేపరి ఉంటాడు, కానీ మేపరి కాపరిగా ఉండలేడు. ఎందుకంటే వాడు కాపాడేవాడు కాదు, జీతగాడు కనుక మేపేసి ఇంటికి వెళ్ళిపోతాడు. వాటి గురించినటువంటి చింత వాడికి ఉండదు. గొర్రెలు ఎట్లంటే వాటి స్వభావం కాపరి ముందు నడిచిపోతూ ఉంటే ఆ గొర్రెలు వెనక నడిచి వెళ్తాయి. మేపరి అట్టగాదు, గొడ్లను దోలేటప్పుడు అవి ముందు పోతూ ఉండగా వెనక నుంచి నడిచిపోతాడు. మేపరికి కాపరికి ఉన్న వ్యత్యాసం అదే. కాపరి అన్నవాడు తన గొర్రెలను ప్రేమిస్తాడు, వాటి బాగోగులు చూసుకుంటాడు. మేపరి అట్టగాదు, ఊరిక మేపటమే తన బాధ్యత అని అనుకుంటాడు. గొర్రెల స్వభావం గొల్లవాని వెనక నడిచిపోవటం, బర్రెల స్వభావం వెనక నుంచి నెట్టుకుంటా తోలుకుంటా పోతేనే ముందుకు పోగలవు అన్నట్టు. జీతగాడు మేపరి, కానీ మేపరి అన్నిటికంటే గొప్ప తన గొర్రెలను ప్రేమించువాడు. ఆ కాపరి మార్గచూపరిగా కూడా ఉంటాడు. ఎందుకంటే ఆయన ముందు నడిచిపోతుంటే వెనక గొర్రెలు ఆయన అనుసరించి ఆయన చూపే మార్గంలో అవి నడిచిపోతాయి. ఆబేలు ఒక మంచి కాపరి, గొర్రెల మందను మేపేవాడు. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మొదటి కాపరి ఆబేలు. ఈరోజు సువిశేషం యేసు ప్రభు తన్ను తాను నేను మంచి కాపరిని అని అంటాడు. ఆ కాపరికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 2 పనులు ఏంటి? ఆయన తన గొర్రెలను కాపాడాలా మరియు మేపాలా. మరి గొర్రెలకు కావలసిన 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే వాటిని భద్రముగా కాపాడాలా, దుష్టు నుండి కాపాడాలా. యేసు ప్రభు నేర్పిన పరలోక జపములో ఈ మాట ఆయన తెలియజేస్తున్నాడు. దుష్టు నుండి మనల్ని కాపాడమని మనం కోరుకుంటున్నాం. అలాగే మేపరిగా ప్రభు మనల్ని మేపాలా అంటే ఆహారం సమకూర్చాలా. కాపరి మేపరిగా ఉన్నటువంటి ఆ గొల్లవాడు తన గొర్రెలను నానా విధమైనటువంటి కష్టాలుండి బాధలుండి వాటిని భద్రంగా కాపాడుకోవాలి. అదే సందర్భంలో వాటికి ఆహారం, నీరు, మరి ఎటువంటి అనారోగ్యం కలిగినప్పుడు వాటికి కావలసినటువంటివి చెయ్యాలా. ఇది కాపరి పని. ఒక గొర్రె యొక్క స్వభావం ఎటువంటివి? మామూలుగా ఒకటి కాదు, గొర్రెల స్వభావం ఏమిటి అంటే వాటి స్వభావానికి విరుద్ధముగా అవి ఏమి చెయ్యవు. అవి గడ్డి మాత్రమే మేస్తాయి, మేకల్లాగా ఆకులు అవన్నీ కూడా మేయవు. ఈ గొర్రెలకు సిగ్గు అనేది లేదు, తను ఇలా చేస్తున్నామే అన్నటువంటిది భావమే లేదు. అవి ఎప్పుడు కూడా అన్నీ కలిసి ఒకే చోట ఉండాలనుకుంటాయి. ఒకసారి రోడ్డు మధ్యన కొన్ని గొర్రెలు అట్టని గుంపుగా తలలన్నీ దగ్గర పెట్టుకొని ఏమో ఆలోచించినట్టు పోయే బండ్లకు దారి ఇవ్వకుండా నిలిచిపోయాయి. వాటిని తోలడానికి చాలా కష్టమైపోయింది అని అన్నారు. అంటే వాటి స్వభావం అటువంటిది. ఒకటితో ఒకటి ఆనుకొని తలలన్నీ దగ్గర పెట్టుకొని అట్టనే నిలుచుకుంటాయి. మరియు గొర్రెల స్వభావంలో ఒక గొర్రె ముందు అడుగు వేసిపోతే ముందు పోయే గొర్రెను అనుసరించి వెనకొచ్చే గొర్రెలు కూడా అలాగే వాటి అడుగు జాడలో పోయేస్తాయి. గొర్రెలకు ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటి? భయము. ఒక చిన్న శబ్దం వచ్చినా బిత్రపోయి ఎగిరి దూకుతాయి. అలాగే గొర్రెలు ఎత్తైన స్థలానికి ఎక్కాలా అన్నటువంటి కోరిక కలిగి ఉంటాయి, వెలుగులో ఉండాలా అన్న కోరిక కలిగి ఉంటాయి, చీకటిలో అవి పోవు. ఇంకొకటి, గొర్రెలకు
అది వాటి యొక్క స్వభావం ఏంటంటే పట్టుదల. తాను నడవకూడదంటే నడవదు, నెట్టితేని తప్ప. వాటికి ఉన్నటువంటి ఒక స్వభావం ఆంగ్లంలో స్టబర్నెస్ అంటారు. మెడబిరుసు కలిగిన ప్రజలని ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. అంటే అవి కదలకూడదు నిర్ణయించుకుంటే ఇక కదిలించేది కష్టం, నెట్టితే తప్ప, ఎత్తుకొని పోతే తప్ప. గొర్రెలకు ఒక అలవాటు అయి ఉంటే ఆ అలవాట్లు అవి మానుకోవు. ఆ అలవాటు మార్చి కొత్త అలవాటు చేస్తే ఆ అలవాటుని అవి ఒప్పుకోవు. అలాగే గొర్రెలు తన గొల్ల కాపరి అవి పిల్లలు వేసేటప్పుడు తన కాపరి పక్కన ఉండాలని ఎంతగానో అవి ఇష్టపడతాయి. అలాగే ఈ గొర్రెలకి తెలివి తక్కువ, ముందు ఆలోచన అనేది ఉండదు, ఆలోచించవు. నక్క జిత్తుల మారుడు ఎందుకంటాం? దానికి ఇటువంటి తెలివి ఎక్కువ. కాలువలో పక్కన ఉన్నటువంటి బొక్కల్లో ఎండ్రకాయలు ఉంటాయి. ఈ ఎండ్రకాయలు పట్టుకొని నక్క తినాలంటే మరి ఆ బొక్కలో ఉండే ఎండ్రకాయని బయటికి లాగలేదు కదా. అదేం చేస్తుంది? వెనక్కి తిరిగి తన తోకని లోపలికి పెడుతుంది. లోపల ఊరిక ఉన్నటువంటి ఎండ్రకాయ తోక పట్టుకుంటుంది, వెంటనే బయటికి లాగేసి దాన్ని తింటుంది. అది జిత్తుల మారితనం. గొర్రెలకు అటువంటి స్వభావాలు, జిత్తుల మారితనం అటువంటివి లేవు. గొర్రెల యొక్క స్వభావం ఇటువంటిదే. మరి గొల్లవాడు ఇటువంటి గొర్రెలను మేపేటప్పుడు ఆయన ఏ విధంగా మేపుతాడు అంటే, మామూలుగా ఒక గొల్లవానికి పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఆ రోజుల్లో ఎటువంటిదంటే, ఆయనకి ఒక సంచి తగిలించుకొని ఉంటాడు. ఆ సంచిలో ఆ మధ్యాహ్నం తనకు కావలసినటువంటి భోజన పదార్థాలు పెట్టుకొని ఉంటాడు. మరియు ఒక చిన్న కొమ్ములో నీళ్లు కూడా పెట్టుకొని ఉంటాడు తాగడానికి. రెండోది, అతని చేతుల ఒడిసెల ఎప్పుడు కూడా ఉంటుంది. మరియు తన ఆ సంచిలో రాళ్ళు కూడా ఉంటాయి భద్రంగా. మరి ఈ ఒడిసెల దేనికి వాడతాడు? గొర్రెలను కొట్టడానికి కాదు. కొన్ని గొర్రెలు మేస్తూ మేస్తూ తల ఉంచుకొని అటే దారి తప్పిపోయే ఒక అవకాశం ఉంది. ఏదైనా ఒక గొర్రె అట దారి తప్పి దూరంగా పోతూ ఉంటే అట పొదలో ఉన్నటువంటి నక్క కావచ్చు, లేక ఇంకోటింది తోడేలు కావచ్చు, కాచుకొని ఉంటాయి. తోడేలు మామూలుగా ఏ విధంగా గొర్రెను పడుతుందంటే, వీలైనంత వరకు తన మోయగలిగినటువంటి సైజులో ఉన్నటువంటి గొర్రె పిల్లను మెడబట్టుకొని అట్లా తిరిగేస్తుంది. అది వెళ్ళి తన భుజం మీద పడిపోతుంది. ఆ బరువు అట్టనే ఎత్తుకొని ఒకే సవారి పారిపోతుంది. అటువంటివి ఏమైనా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గొర్రెల కాపరి తన ఒడిసెలలో రాయి పెట్టి ఏ గొర్రె అయితే దూరంగా పోతుందో దాని ముందు ఆ రాయి పడేటట్టు వేస్తాడు. ఆ రాయి సడన్గా అక్కడ పడేటప్పటికి ఈ గొర్రె బిత్తరపోయి మళ్ళీ గుంపులోకి పారిపోతుంది. కాబట్టి ఒడిసెల. ఇంకొకటి, తన నడుముకు ఒక దుడ్డు కర్ర ఒకటి కట్టుకొని ఉంటాడు. ఈ కర్రకు పై భాగం సన్నగా, కిందకి భాగం లావుగా ఉంటుంది, చుట్టూ శీలలు ఉంటాయి. దీనికి ఒక బొక్క పెట్టి నడుము కట్టుకుంటాడు. ఏదైనా తోడేలు వచ్చినప్పుడు తిరగబడితే ఈ కర్రతో వాటిని కొట్టడానికి ఉపయోగిస్తాడు. తన గొర్రెలను కాపాడడానికి, తన్ను తాను కాపాడుకోవడానికి, దొంగలు తన మీద తిరగబడితే వాడిని కొట్టడానికి ఈ యొక్క దుడ్డు కర్రను వాడు ఉపయోగిస్తాడు. ఇక ఇంకొకటి, ఆ కాపరి వద్ద ఉండేదంటే ఇట చేతిలో వంగినటువంటి ఆ నిలువు కర్ర. ఈ కర్ర ఎందుకు ముందు భాగం వంగి ఉందంటే, ఈ గొర్రెలు సాయంత్రం అన్నీ కూడా ఆ గొర్రెల మందలు అన్నీ ఉన్నటువంటి స్థలానికి వెళ్ళేటప్పుడు ఆ వాకిలి కాడ కాపరి కూర్చుంటాడు. అక్కడ వాటికి అడ్డంగా ఈ కర్రను పెడతాడు. ఈ గొర్రెలు అన్నీ కూడా కొన్నిసార్లు వంగి వంగి పోవాలా, కొన్ని ఎగురు దూకుతాయి. ఒక్కటి వంగిపోతే ఇక అన్నీ కూడా వంగాల్సిందే. అలా పోయేటప్పుడు నిదానంగా పోయినప్పుడు వాటికి ఏదైనా గాయమై ఉందా, వాటికి ఏదైనా వేరుగా తను చూడాలా అని ఒక్కొక్క దాన్ని పరీక్షిస్తాడు. రెండోది ఎంచుకుంటాడు. అందుకొరకు ఈ కర్రను అడ్డం పెడతాడు.
ఇదే కర్ర ఇంకొక సందర్భంలో ఏదైనా గొర్రె దారి తప్పిపోతుంటే ఆ మెడకేసి దాన్ని లాగి మళ్ళా చక్కదారిలో దాన్ని ఉపయోగిస్తారు. ఈ గొర్రెలను వాళ్ళు కాపరులు అటు మాంసం కొరకు, పాలు కొరకు, ఉన్ని కొరకు వారు ఉపయోగించేవారు. ఈ గొర్రెలకి గొల్లవాడిని స్వరం బాగా తెలుసు. వేరే గొల్లవాడు పిలిస్తే అవి తిరిగి చూడవు. తన గొల్లవాడు, తన కాపరి ఒక రకమైన కూత ఆయన వేసినప్పుడు ఈ గొర్రెలు ఆ స్థలం నుండి ఆయన చూసి అతని పక్క నడుస్తాయి. ఈ విధముగా గొర్రెల కాపరులకి గొర్రెలకి సంబంధం ఉండేది. ఒకసారి ఒక ఆయన తన గొర్రెలను తీసుకొని ముందుకు సాగిపోవాలా. మధ్యలో ఒక చిన్న నీటి కాలువ వచ్చింది. ఈ కాలువ దాటుకొని పోవడానికి ఆయన ముందుకు పోతే ఈ నీళ్లలో దిగడానికి వాడికి ఇష్టం లేదు. ఏమీ రాలేదు. చూశాడు, పిలిచాడు, వాటికి రావాలని అనిపించట్లా, అన్నీ నిలుచుకున్నాయి అక్కడే. ఇక తాను కాలువ దిగి ఇటొచ్చి ఆ గొర్రె పిల్లలో ఒక చిన్న, అప్పుడే పిల్లేసినటువంటి చిన్న పిల్లను తీసుకున్నాడు. దాన్ని భుజం మీద పెట్టుకొని ఆయన నిదానంగా నడిచి అక్కడ వెళ్ళాడు. తల్లి గొర్రె వెంటనే నీటిలో నడిచట్టుపోయింది. ఒక్కసారి అది పోయిన తర్వాత దాన్ని అనుసరించి ఇక అన్ని గొర్రెలు కూడా ఒకటి వెనుక వెళ్ళిపోయాయి. వాటి స్వభావం అంతే. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ గొర్రెల కాపరుల యొక్క ఈ బింబం అనేది ప్రారంభం నుంచి మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆబేలు ఒక గొర్రెల కాపరిగా ఉండేవాడు. అటు తర్వాత అబ్రహాము, ఈసాకు, యాకోబు వీళ్ళందరూ కూడా కాపరులే. మోయిజు కూడా ఒక కాపరి. తర్వాత దావీదు రాజు. ఈ గొర్రెల కాపరి అనేటువంటి ఈ యొక్క పటం అనేది ప్రారంభం నుంచి వచ్చేదాన్ని మనం చూస్తున్నాం. అటు యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఎసెకియేలు ప్రవక్త, ఆమోసు ప్రవక్త, జకరియా ప్రవక్త ఈ యొక్క మాటలు దేవుడు గొల్ల కాపరి, గొర్రెల కాపరి, మనము అతడు మేపే మందలము అని చెప్పడం మనం స్పష్టంగా చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే కీర్తన 95లో 7వ వచనం ఇలా ఉంటుంది: ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడే ప్రజలము, ఆయన మేపు మందలము. నేడు మీరు ఆయన మాట వినినా ఎంత బాగుండును. కాబట్టి దేవుడు మన కాపరి, మనము అతని మందలము, గొర్రెలము, ప్రజలము. ఆయన మాట మనం వినాలి. ఇక రెండవదిగా ఎసెకియేలు గ్రంథంలో 34వ అధ్యాయం 31వ వచనం చదివితే, నా గొర్రెలారా, మీరు నేను మేపే మంద, నా ప్రజలు, నేను మీ దేవుడను, మీ ప్రభువునై ఉన్నాను అని ప్రభు చెప్పటం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలని గొర్రెలుగా, దేవుడు గొర్రెల కాపరిగా సూచించినటువంటి ఈ యొక్క అలవాటు ప్రారంభం నుంచే ఉన్నదని మనం కనుక్కోగలుగుతున్నాం. అలాగే యెషయా ప్రవక్త 40వ అధ్యాయం 11వ వచనంలో ఇలా అంటాడు: ఆయన కాపరి వలె తన మందను మేపును, గొర్రె పిల్లలను తన చేతులతో కూర్చి రొమ్ములకు ఆనించుకొని మోసుకొని పోవును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా అదిలించును. గొర్రెల కాపరికి గొర్రెలకున్న ఆ యొక్క బంధం అనేది ఆయన యొక్క క్రియలలో మనం చూడగలుగుతున్నాం. ఎసెకియేలు ప్రవక్త 34:15-16 మనం చదివినట్లయితే, నేను నా గొర్రెలను మేపెదను, నేనే నా గొర్రెలను మేపుదును. నేను మేపదను చెప్పట్లా, నేనే నా గొర్రెలు మేపదను అంటే ఇతరులకి నేను మేపే ఒక అవకాశం ఇవ్వను, నేనే మేపుతాను. వానికి విశ్రమ స్థానమును చూపించదను, అక్కడ ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో నేను స్థలాన్ని చూపిస్తాను. ఇది యావే ప్రభుడైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తోలుకొని తొలగిపోయిన వాడిని తోలుకొని వత్తును. తప్పిపోయినవి తొలగిపోయినవి వాటిని తోలుకొని వత్తును.
గాయపడిన వానికి కట్టు కట్టెదను, నేను వాటి రోగమును నేను తొలగింతును. గొర్రెలకు మీద ఉన్నటువంటి ఆ ఉన్ని చిక్కబడితే అది కొన్ని రోజులకి చిక్కైపోతుంది. ఈ గొర్రెలు మేస్తూ మేస్తూ ఏదైనా పొద కింద వెళితే ఆ పొదలో ఉన్నటువంటి పరికి ముళ్ళు ఆ యొక్క గొర్రెను పట్టుకుంటాయి. ఒకసారి గొర్రె ఇరుక్కున్న తర్వాత అది వెనక్కి రాలేదు. ఎందువల్ల ఈ పరికంపల పొద ఆ గొర్రెలు పట్టుకొని లాగి బంధిస్తుంది. కాబట్టి గొల్లవాడికి ఈ గొర్రె ఇక్కడ ఉండే తెలియదు. సాయంత్రం అవుతుంది, ఆయన అన్నీ మళ్ళీ లెక్క పెడుతున్నాడు. లెక్క పెడితే ఒక గొర్రె తప్పిపోయింది తెలుస్తుంది. ఆయన అప్పుడు చీకటి పడిపోయే సమయం, అందువల్ల వాటిని అన్నిటిని కూడా ఒక మైదానములో తాను చూడగలిగే రీతిలో, దూరంగా ఉన్న చూడగలిగే రీతిలో ఉంచేసి వెతుకుతూ వస్తాడు. చూస్తే ఈ గొర్రె ఈ పరికి కంప కింద ఇరుక్కొని పోయింది. దగ్గరకు వచ్చి దాన్ని చిన్నగా తీసి బయటకు తీసుకొచ్చి ఇక తోలుకొని పోతాడు. అది మరీ చిన్నదైతే ఎత్తుకొని పోతాడు. ఇది గొర్రెల కాపరి తన గొర్రెల పట్ల చూపే ప్రేమ. ఒకవేళ ఆ గొర్రె గాయపడి ఉందనుకుందాం, ఎత్తులో నుంచి కింద దూకినప్పుడు కాళ్ళు ఎరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గొర్రెలకు బుద్ధి లేదు కనుక అవి ఎత్తును పరిగణింపక దూకినప్పుడు కాళ్ళు ఎరిగిపోతాయి. అప్పుడు కుంటుకుంటూ నడుస్తుంది. అలా కుంటుతూ నడుస్తూ వచ్చినప్పుడు గొర్రెలన్నీ ముందుకు వెళ్ళిపోతాయి, ఈ కుంటి గొర్రె మాత్రం వెనకుంటుంది. ఆయన ఒకవేళ చూడలేదనుకో, ఇక అది వెనకనే ఉండిపోయేదానికి అవకాశం. అటువంటప్పుడు సాయంత్రం వాటిని పరీక్షించినప్పుడు ఈ కుంటుతూ వచ్చిన గొర్రె ఏదో దాన్ని పట్టుకొని దానికి వెళ్ళి మరి కట్టు కట్టి దానికి మందిస్తాడు. ఇలా దేవుడు మన పట్ల కూడా ప్రవర్తిస్తున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనములో యేసు ప్రభు యొక్క పుట్టుక సందర్భంలో, యూదేయ సీమ యందలి బెతలహేమ, నీవు యూదేయ పాలకుల్లో ఎంత మాత్రం అల్పమైన దాను కావు. ఎందుకనా నా ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించు నాయకుడు నీ నుండి ఉదయించును, ఆయనే మంచి కాపరి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనములో, నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల మందల వలె ఉన్న ఆ జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుక్కొని పోయెను. 5 రొట్టెలు 5,000 మంది పంచిపెట్టేదాని ముందు జరిగిన పరిస్థితి అది. 3 రోజులుగా నాతో ఉన్నారు, వాళ్ళు ఏమి భుజించలేదు, తాగలేదు, వీళ్ళు ఇలాగే నేను ఎట్ట పంపేది అని ఆలోచించి వాళ్ళ మీద జాలిపడి ఆ 5 రొట్టెలను అద్భుత రీతిలో 5,000 మందికి పంచి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించాడు మంచి కాపరి. మత్తయి సువార్త 18:12లో, ఒకడు తనకున్న 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 పర్వత ప్రాంతాన్ని వదిలిపెట్టి తప్పిపోయిన దాని కొరకు వెతుకుతూ వెళ్ళును కదా అన్నారు. అలాగే ప్రభు కూడా తన ప్రజలందరూ కాపాడబడాలని కోరుకుంటున్నారు తప్ప ఏ ఒక్కడు నాశనం కావటం ప్రభుకి ఇష్టం లేదు. వాళ్ళు నాశనం కావాలి అని కోరుకోడు, ఆ గొర్రెగా అనుకుంటే తప్ప. ఇప్పుడు పేతురు రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయం 25వ వచనములో, మీరు దోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరి యగు వాణి వద్దకు మీరు మరలి వచ్చున్నారు. మన ఆత్మానికి రక్షకుడు, మనకు కాపరి అయినటువంటి వాడి ప్రభువే. మరి మంచి కాపరి యొక్క బాధ్యతలు ఏంటి? మంచి కాపరి మొట్టమొదటిగా తన గొర్రెలకు చక్కని మేత పెట్టాలా, పచ్చి గడ్డి ఉన్నట్టు చూడాలి. ఒకసారి కొంతమంది గొర్రెల కాపరు దారిలో పోతున్నారు. అక్కడ ఎవరో అడిగారు, అయ్యా ఎక్కడికి పోతున్నారు, అందరు వలసపోయేటట్టున్నారే అంటే, మా ప్రాంతం అంతా ఎండిపోయిందండి, మాకు గడ్డి లేదు, గొర్రెలకు గడ్డి లేదు, నీళ్లు లేవు, మేము ఇక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు దూరంగా వెళితే అక్కడ ఒక చెరువు ఉన్నది, ఆ చెరువు చుట్టూ బాగా పచ్చిగడ్డి ఉంది, అక్కడ మేపుకొని మరి మీరు అక్కడే ఉంటారా, ఇల్లు వాకిలు వదిలిపోయి? తప్పదు కదా మరి. గొర్రెల కొరకు
కాపరి కావలసినటువంటి ఏర్పాటు చేసుకోవాలా, త్యాగం చేయాలి. యేసు ప్రభు మన కొరకు తన దివ్య శరీర రక్తమునే ఇచ్చాడు. మన ఆత్మ భోజనముగా తన శరీరాన్ని ఇచ్చాడు. మనకు పానముగా తన రక్తాన్ని ఇచ్చాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును ఇచ్చును. యేసు ప్రభు తన ప్రాణంనిచ్చి మనల్ని కాపాడారు. అలాగే ఆ గొర్రెలకు మంచి నీరు కావాలి. ఇక్కడ నీరు అన్న మాటకి మన బైబిల్ గ్రంథంలో చూసే వాక్యం పవిత్రాత్మ. దప్పిక కొనిన వారందరూ నా యొద్దకు రండు, మీ దాహము నేను తీర్చదును ప్రభు చెప్పారు. ఆ దాహము తీర్చే విధానం పవిత్రాత్మను మనకు అనుగ్రహించడం ద్వారా. దేవుని ఆత్మ పరిశుద్ధ గ్రంథంలో నీటి మీద అలలాడుచుండెను అని మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ నీరు అన్నప్పుడు పవిత్రాత్మను సూచించున్నది. ఇక మూడవది, గొర్రెల కాపరి తన గొర్రెలను వాటి యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవాలా. కాళ్ళు ఇరిగిపోతే కట్టుకట్టాలా, వాటికి అనారోగ్యంగా ఉండి ఏదైనా గడ్డి తిని లేక అనారోగ్యమై ఉంటే వాటి తగిన మందు వేయాలా. ఈ విధముగా కాపరి వాటి స్వస్థత గురించి పట్టించుకోవాలా. యేసు ప్రభు వచ్చినది నేను జీవం ఇచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చిందన్నారు. ఆ జీవం సమృద్ధిగా ఉండేది ఎప్పుడు? నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటేనే. ఏదో ఒక కొరత ఉంటే ఇప్పుడు నీకు ఆరోగ్యం క్షీణించినట్టు. కుంటి వారికి, గుడ్డి వారికి, మూగవారికి, చెవిటి వారికి, అవిటి వారికి, మరి రకరకాలైనటువంటి సైతాను శక్తులతో బాధపడే వారికి, కుష్ఠరోగులకు, చివరికి మరణించిన వారికి సైతం ప్రభు జీవం ఇచ్చుడికి లోకానికి వచ్చాడు. మరి మంచి కాపరి చేసే పని అదే కదా. ఇక మంచి కాపరి చేయాల్సిన ఇంకొక పెద్ద ముఖ్యమైన పని ఏంది అంటే వాటిని రక్షించాలా. రక్షణ ఎవరి వద్ద నుండి? దుష్టుల నుండి. పుణిత పేతురు గారు అంటారు, సాతాను గర్జించే సింహములా ఎవరిని కబళించుదామని తిరుగుతూ ఉంది. సాతానికి తెలిసి ఎవరికి ఏ బలహీనత ఉన్నదని. ఆ బలహీనత 7 మూల పాపాలకు సంబంధించినదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత, కొన్నిసార్లు 2 బలహీనతలు కూడా ఉండొచ్చు. ఆ బలహీనత ఏదో సాతానికి తెలుసు. ఆ బలహీనతను బట్టి నిన్ను కొట్టాలని, ఆ బలహీనతను బట్టి నిన్ను పడగొట్టాలని, తాగుడు కావచ్చు, వాగుడు కావచ్చు, ఏదో ఒకటి. అందువల్ల అది గర్జించే సింహంలా తిరుగుతూ ఉంది. నిద్రపోకుండా పనిచేసేది సాతాను ఒకటే. ఎందుకు? ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని పడగొట్టాలని. ఇక రక్షణ అనేటప్పుడు ముఖ్యంగా దుష్టాత్మల నుండి మరియు రకరకాలైనటువంటి దొంగల నుండి. కొన్నిసార్లు దొంగలు రాత్రిపూట ఈ గొర్రెలు ఉన్నటువంటి స్థలానికి వచ్చి, పాలస్తీనా దేశంలో కుక్కలు ఉండేవి కాదు, అంటే ఎక్కువగా కుక్కలను ఈ మందలు చూసుకోవడానికి ఉపయోగించేవారు కాదు. బయట దేశంలో అంతా కుక్కలు ఉన్నాయి. జర్మన్ షెపర్డ్ అనే కుక్క బాగా ఎత్తుగా ఉంటుంది. వాటికి ఎటువంటి నేర్పరితనం ఇచ్చారంటే, ఆ గొర్రెలు దూరంగా పోతే చాలు, గొల్లవాడు ఒక్క మాట చెప్తే ఈ గొర్రె పరిగెత్తుకొని పోయి వాటినన్నిటిని మల్లేసి ఒక పక్క తోలేసి వస్తుంది. అలాగే ఎక్కడైనా వేరేగా జంతువులు వచ్చాయంటే ఇది వెళ్ళి వారి మీద పడుతుంది. దొంగలు ఎవరైనా ప్రయత్నం చేస్తే వారిని కొరుకుతుంది. అలాగే గొల్లవాడు గొర్రెలను దొంగలు ఎత్తుకొని పోకుండా కాపాడాలా. ఇక్కడ దొంగన్నప్పుడు మనకు సాతానే. ఇక రకరకాలైన సిద్ధాంతాలు తీసుకొచ్చి ప్రభు యొక్క సత్యం నుండి దూరంగా తీసుకుపోయే ప్రయత్నం చేసేవారు కూడా కావచ్చు. ఇక మూడవది ప్రకృతి వైఫల్యాలు. అటు ఉరుములు మెరుపులు కావచ్చు, వాన కావచ్చు, సుడిగాలి కావచ్చు, మరి ఎత్తైనటువంటి స్థలంలో ఉండే లోయ కావచ్చు. వీటిలో పడిపోకుండా, అవి నాశనం కాకుండా గొల్లవాడు చూసుకోవాలి.
మొత్తం మీద చెప్పాలంటే రక్షణ, భద్రత కలగజేసేది గొల్లవాడే. ఇక ఐదవది, గొల్లవాడు ముఖ్యంగా దారి తప్పిపోయినటువంటి గొర్రెలు, కానరాకుండా పోయినట్టు వెతికి తీసుకొని వస్తాడు. ఇందాక నేను చెప్పినటువంటి రీతిలో కొన్నిసార్లు గొంతులో పడిపోయి పైకి ఎక్కలేక ఇలా ఉండేవి. అవి మనకెట్ట వర్తిస్తుందంటే, పాపములో పడిపోయి దేవునికి దూరమైనటువంటి ఆ గొర్రెలను ప్రభు పాప సంగీతం ద్వారా మళ్ళా తిరిగి వచ్చే అవకాశం మనకు దయచేస్తున్నారు. పవిత్రాత్మ ద్వారా, పాప సంగీతం ద్వారా, దివ్య సర్పసాదం ద్వారా, వ్యాధిగ్రస్తుల అభ్యంగం ద్వారా మనకు ఒక గొల్ల కాపరి చేసే అన్ని పనులు కూడా ప్రభు మనకు చేస్తున్నారు. అందువల్లనే యేసు ప్రభు మంచి కాపరి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తప్పిపోయిన గొర్రెను ప్రభు తప్పకుండా వెతికి రక్షిస్తారు. కానీ తప్పించుకునే గొర్రెను కాదు. తప్పించుకునే గొర్రె కావలకనే వెళ్ళిపోతుంది. గొల్లవాడు తను చూడకూడదని దాక్కుంటుంది. అటువంటి గొర్రెను ప్రభు ఏం కాపాడలేరు. ఇప్పుడు అగుస్తుని వారు అంటారు, నీ ప్రమేయం లేకుండా, నీ సహకారం లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ సహకారం లేకుండా నిన్ను కాపాడలేడు. రకరకాలైన బలహీనతల వల్ల, పరిస్థితి ప్రభావం వల్ల ఒక వ్యక్తి పాపంలో పడి దేవునికి దూరం కావచ్చు. కానీ తాను పాపిని ఒప్పుకొని ప్రభు దగ్గర వచ్చినప్పుడు తప్పక ఆ ప్రభు తనతో చేర్చుకుంటాడు. కానీ కావలసిగానే వద్దునని అనుకునే వాడిని ఎవరేం చేయలేరు. ఒక గురువు రోమాపురికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు మామూలుగా పాపు గారిని చూడటం అంత సులభం కాదు. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలా, ఏ రోజు ఏ సమయంలో అని చెప్తారు. ఆ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవాలా. ఈయనకి ఎవరికో కార్డినల్ ఒకరు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ రకంలో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాడు. సాయంత్రం 5 గంటలకి పాపు గారిని కలవాలా అనే అపాయింట్మెంట్ ఇచ్చేసారు. మరి సాయంత్రం 5 వరకు ఉంటే మనకు సమయం చాలా ఉంది కదా, మనం వెళ్ళి మరి ఆ గుడి ముందు కొంతసేపు అటు ఇటు చూసి ప్రార్థన చేసుకొని వద్దాం అని ఈ గురువు బయలుదేరాడు. ఆ గుడి ముందు కొంతమంది భిక్షగాళ్ళు కూర్చొని ఉన్నారు. రోమాపురిలో జరిగిన సంఘటన ఇది, నిజంగా జరిగిన సంఘటన, కథ కాదు. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన గడ్డం పెంచుకొని మాసిపోయిన గొడ్లు మరి చింపిరి తల కూర్చొని స్వామి ఆ పక్క వెళ్తూ వాళ్ళందరినీ చూశాడు. కానీ ఈ మనిషిని చూడగానే ఈయన ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే అని స్వామి ఆలోచనలో పడ్డారు. అప్పుడు దగ్గరికి పోయి, నువ్వు నాకు తెలుసు, నువ్వు సెమినార్లో ఉన్నావు కదా? అప్పుడు అవునన్నాడు. నువ్వు గురువు కదా? అవునన్నాడు. మరి ఇదేంటిది? అయ్యా నన్ను వదిలిపెట్టు, నన్ను విసిగించొద్దు పో అన్నాడు. ఎందుకు అటు చెప్తున్నావు? ఏమైంది? నా కథ అంతా నేను చెప్పలేనులేనయ్యా, నువ్వు పో అన్నాడు. ఇక ఈ గురువు గుళ్ళోకి వెళ్ళి ఆయన కోసం దీర్ఘంగా ప్రార్థన చేశాడు. ప్రభువా, తప్పిపోయిన గొర్రెను నువ్వు ఎట్టయినా, ఇది గొర్రె కాదు, గొల్లవాడే తప్పిపోయాడు, నువ్వు మంచి కాపరి, ఇదిగో ఈయన ఎట్టయినా నువ్వు మళ్ళీ నీ దగ్గర చేర్చుకోనైనా అని గాఢంగా ప్రార్థన చేసుకున్నాడు. ఇక సాయంత్రం 5 అయింది. పాపగారు చూడాల్సిన సమయం వచ్చేసింది. పాపగారు ఉన్నటువంటి ఆ యొక్క స్థలానికి ప్రైవేట్ ఆడియన్స్ అని అంటారు. ప్రైవేట్ ఆడియన్స్ అని ఒక్కొక్క వ్యక్తిగా వెళ్ళి స్వామితో మాట్లాడేది. పాపగారు పక్కనే సెక్రటరీ ఉంటారు. వచ్చిన వ్యక్తి పాపగారండి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పడము,
మీరు బాగా చేస్తున్నారండి, చక్కగా చేయండి, ఆరోగ్యం చూసుకోండి అని చెప్పడమో, ఇలా ఏదో కొన్ని వ్యక్తిగత విషయాలు చెప్పుకుంటారు. అప్పుడు వెంటనే పాపు గారు తన సెక్రటరీ దగ్గర చేయి చాపగా ఆయన ఒక రోజరీ, ఒక జపదండ ఇస్తాడు. ఆ జపదను ఆయన చేతుల్లో పెట్టి ఆశీర్వదించి దేవునిచ్చి పంపుతారు. మొత్తం 2-3 నిమిషాలు అయిపోతుంది అంతే. ఈ స్వామి ఆడికి వెళ్ళిన తర్వాత పాపగారితో అడిగి, పాపగారండి, నా స్నేహితుడు గురువు పదవి పోగొట్టుకొని గుడి ముందు కూర్చొని భిక్షం అడుగుతున్నాడు, వాడి కొరకు ప్రార్థించండి అని అడిగాడు. పాపగారికి మామూలుగా వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ కథే చెప్తారు కదా, ఈయన అట్లా కాకుండా ఆయన కోసం అడుగుతున్నాడు అని పాపగారు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి ఎవరు ఏమని అడిగితే కథ అంతా చెప్పాడు. ఈరోజు వచ్చానండి, నీ గుడి ముందు చూసా, వాడు సెమినార్లో నాతో చదువుకున్నాడు, గురువు అయ్యాడు, మరి ఏం జరిగిందో తెల్లా, విసుక్కుంటున్నాడు ఎక్కువ మాట్లాడితే, కాబట్టి నేను ఆయన కోసం ప్రార్థన చేశా. అప్పుడు పాపగారు సరే అని చెప్పి పంపించేశారు. పంపిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటి, పాపగారి సెక్రటరీ ఫోన్ చేసి, ఈరోజు సాయంత్రము నువ్వు చెప్పినటువంటి ఆ గురువును పాపగారు అన్నానికి రమ్మంటున్నారు, తనతో భోంచేయడానికి అన్నారు. ఈ స్వామికి అంత సంతోషమైంది. పరిగెత్తుకొని పోయాడు. వాళ్ళు ఎక్కడ ఉండారో లేరు, పోతే చాలా వరకు అందరూ వెళ్ళిపోయి ఈయన మాత్రం ఉన్నాడు ఒక చోట. కనుక్కున్నాడు. వెళ్ళి, అయ్యా, పాపగారు ఈరోజు నన్ను తనతో భోంచేసేదానికి పిలుస్తున్నారు, నువ్వు రెడీగా? నన్ను పిలిచాడు, నన్ను చూడు ఎట్టున్నాను, చింపిరితల గడ్డం చేసుకోకుండా స్నానం చేసి ఇన్ని రోజులు, నేను వద్దులే అన్నాడు. లేదు నువ్వు నా రూమ్కి రా, నా దగ్గర గుడ్లు ఉన్నాయి, నేను ఇస్తా అని తన దగ్గర తీసుకెళ్ళి ఆయన స్నానం చేయించిన తర్వాత షేవ్ చేసి హెయిర్ కట్ చేసి ఆయన గుడ్డలేని తొడిగి ఇతను తీసుకొని పోయాడు. సమయానికి కరెక్ట్గా పాపగారు చెప్పినటువంటి స్థలానికి వెళ్ళారు. వెళ్ళగానే సెక్రటరీ బయటకు వచ్చాడు. పాపగారు రమ్మంటున్నారు. ఇద్దరు వెళ్ళారు, కూర్చున్నారు. పాపగారిని చూడగానే ఈయన మోకాళ్ళ మీద ఉండి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. లేయి కూర్చోబెట్టాడు. పాపగారు ఏం మాట్లాడలేదు. భోంచెయ్యి, ఏదైనా అడుగుతాడేమో చెప్పాలని ఎంతో రెడీగా ఉన్నాడు. నువ్వు భోంచెయ్యి ఫస్ట్ అన్నారు. భోంచేస్తూ ఉన్నారు. పాపగారు వేరే విషయాలు చెప్పారు తప్ప ఇతని గురించి కానీ, చరిత్ర కానీ, ఊరు పేరు ఎక్కడ ఏమి ఎట్లు ఒక్క మాట అడగలేదు. అన్నం భుజించి అయిపోయే సమయానికి సెక్రటరీని పిలిచారు పాపగారు. ఇది చేసింది 2వ జాన్ పాల్ గారు. ఈరోజు వాళ్ళు పునీతులు. సెక్రటరీని పిలిచి ఒక మాట చెప్పాడు. ఏమంటే, ఇదిగో ఈ గురువు అంటే భిక్షగాడుగా కూర్చొని వచ్చినటువంటి ఆయన కాదు, ఆయన స్నేహితుని తీసుకొని వెళ్ళిపో బయటికి, నేను అతనితో మాట్లాడతాను. ఇక అతను తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు పాపగారు అతనితో, నేను నీతో పాప సంహితను చేయాలన్నాడు. నేనా స్వామి, నేను తప్పిపోయిన గొర్రెను కదా, నేను పాప సంహిత జపమే మర్చిపోయినా స్వామి, నేను పాప సంహిత విని ఎన్నో సంవత్సరాలైంది. అయ్యో నేను వద్దు స్వామి, ఒక్కసారి గురువు అయితే నువ్వు ఎప్పుడు గురువే, నీతో మాట్లాడేది పాపగారు అన్నారు. వెంటనే పాప సంతనం చేశారు. ఎవరు? పాపగారు ఈ తప్పిపోయినటువంటి గురువు దగ్గర పాప సంతనం చేశారు. అటు తర్వాత ఆయన, స్వామి నేను కూడా పాప సంతనం చేసుకుంటాను. సరే, అప్పుడు పాప సంతనం చేశాడు. పాపగారు అతని పాప సంతనం విని అతనికి పాప క్షమాపణిచ్చి, నేను పాపగారు లోకానికంతా పాపగారే కావచ్చు, కానీ రోమాపురికి ఆయన బిషప్ గారు, రోమాపురి బిషప్ గారే లోకానికి పాపగారు. కాబట్టి లోకమంతటికి పాపగారైన రోమాపురి యొక్క బాగోగులు, ముఖ్యంగా తిరుసభ యొక్క ఆ మేత్రాస్థానికి పాపగారే మేత్రాను. ఆ మేత్రానులుగా నేను నీకు ఒక కొత్త అపాయింట్మెంట్ ఇస్తున్నా, నువ్వు వెళ్ళి ఇలాగా తప్పిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభు దగ్గర చేర్చు, ఇది నీ బాధ్యత అన్నాడు.
ఆ రోజు మొదలుపెట్టాడు ఆ గురువు తన పనిని దేవుని ద్రాక్ష తోటలో సంతోషంగా చేశారు. తన కనికరమును చూపించవలననే దేవుడు మనల్ని పాపాత్ములుగా చేశాడు అని ఒక చోట చదువుతున్నాను. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, అది మంచి కాపరి అంటే. సింగరాయకొండలో ఒక కుటుంబం, వాళ్ళు అంతకుముందు బాగానే వస్తూ ఉన్నారు. ఏదో ఒకటి జరిగింది. అటు జరిగిన విధానంలో ఆయన గుడికి రావడమే మానుకున్నాడు. దాదాపు 14-15 సంవత్సరాలు గుడి వైపే రాలేదు. అంతకుముందు పూజకు వచ్చేవాడు, గుడికి అన్ని విధాలుగా సహాయం చేసేవాడు. అటు తర్వాత ఆ కుటుంబమే గుడికి రావడం మానుకున్నారు. నేను వచ్చిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, స్వామి ఇలా 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 అని కథ అంతా చెప్పారు. అయ్యా, ఏదో జరిగింది, నేను క్షమాపణ అడుగుతా, నేను వస్తా, వాళ్ళ ఇంటికి మనం పోదాం. వెళ్ళిన తర్వాత ఆ మనిషి నేను ఇంటికి వస్తాను అనుకోలేదు. రావటమే ఈయన కొత్తగా వచ్చిన స్వామి, ఈయన చెప్పడం అంతా జరిగింది. ఆయన ఒకటి వైపు ఆశగా, ఇంకొక వైపు కొద్దిగా అయిష్టంగానే ఆహ్వానించాడు. అప్పుడు నేను ఏం అడగలేదు, ఒకే మాట చెప్పాను. వెళ్ళి అతని చేతులు పట్టుకొని, అయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. ఎవరు నీ మనసు గాయపరిచినా అది మర్చిపో. ప్రభు కొరకు నువ్వు మళ్ళా గుడికి రా. నన్ను ప్రభు నిన్ను ఇలా అడగమని చెబుతున్నారు అని చెప్పారు. అంతే, ఆ రోజు నుంచి ఆ కుటుంబం మళ్ళా గుడికి రావడం మొదలుపెట్టి, అదే తప్పిపోయిన గొర్రెను వెతకటి రక్షించడం అంటే, అదే ప్రభు మంచి కాపరిగా తన పని కొనసాగిస్తున్నారంటే. కానీ గుర్తుపెట్టుకోండి ఒక విషయం, తప్పిపోయిన గొర్రెను ప్రభు తప్పకుండా రక్షిస్తాడు, తప్పించుకునే గొర్రెను కాదు. ఈ మాట మీ జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా? నువ్వు తప్పిపోయిన గొర్రె లేకపోతే తప్పించుకునే గొర్రె? నీ మనసాక్షిని అడుగు. అదే ఈరోజు ప్రభు మనకిచ్చే వాక్యం. ప్రేమల సోదరి సోదరు, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. అధికారులకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి 3వ నాడు చనిపోయిన వారుని దేశం పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపుల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క తాను విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. స్వామి. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన ప్రభుని ఆశీస్సులు దీవెనలు మన శ్రీ సభపై, మన కథోలిక సంఘాలపై విశేషముగా దిగి రావాలని మనమంతా విశ్వాసంతో ప్రార్థించుకుందాం. ఓ మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను మీ వాక్యానుసారం నడిపించి మీ ప్రేమలో దీవించండి. వారి సారథ్యంలో దైవరాజ్యం బాహుగా విస్తరింపచేసి శ్రీసభను పటిష్టపరచమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ స్వస్థతామూర్తి, నజరేయుడకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కుంటివాడు పూర్తిగా బాగుపడినట్లు మా సంఘంలోనున్న దీర్ఘకాల రోగులను, దివ్యాంగులను మీ పరిశుద్ధ హస్తములతో తాకి స్వస్థతపరచండి. మీ అందే మాకు రక్షణ కలదని, మీ నామమందే మాకు విజయం, సఫలత లభించునని గాఢంగా విశ్వసించు బిడ్డలుగా మమ్ము రూపొందించి కలకాలము దీవించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. రక్షణ ద్వారమైన ఓ ప్రభువా, మీరు మంచి కాపరిగా ఉండి మమ్ము సర్వదా కాచి కాపాడుచున్నందులకు మీకు వేలాది వందనములు చెల్లించుచున్నాము. మేమంతా
సర్వకాల సర్వావస్థల యందు మీ దివ్య స్వరమును ఆలకించి మిమ్ము సదా వెంబడించి నిత్యంతగా సంతృప్తిగా నిండు రక్షణ పొందు కృపను మాకు మా కుటుంబ సభ్యులకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ స్వరూపి, ప్రభుని ప్రేమ వలన మనమంతా దేవుని బిడ్డలుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా పిలువబడి దీవింపబడుచున్నాము. జ్ఞాన స్నానము పొందిన ప్రతి బిడ్డయు సత్ప్రవర్తనతో ప్రభుని యథార్థ రూపమును దర్శించి ప్రభుని పోలి ప్రేమామయులుగా రూపొందునట్లు మీ కృపా వరములు, ఆశీస్సులు అధికముగా అందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పాప విమోచక, మా సువిశాల భారతదేశమును, మా దేశ రాష్ట్ర నాయకులను, మా ప్రభుత్వ సిబ్బందిని విశేషముగా దీవించండి. మా దేశ పౌరులంతా పరస్పర గౌరవముతో ఐక్యమత్యముగా మసలి సత్యానికి సాక్షులుగా రుజుమార్గమున వసుధైక కుటుంబముగా మత సామరస్యముతో జీవించుచు దేశ అభివృద్ధికి, సమగ్రతకు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు పాటుబడు దేశభక్తులుగా ఆశీర్వదించి దీవించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. మన మనవులన్నీ కూడా ప్రభు మరియ తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత వందనము. ఎలిగిన వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదాము. మరణంపై విజయం సాధించిన ఉత్థాన ప్రభువ, నేను నా నివాసమును వారితో ఏర్పరచుకొని వారితో జీవితులను పలికి మా మానవాళి జీవితమును బహుమాధుర్యముగా చేసినందుకు మీకు వందనములు. మీరు మా మంచి కాపరి అయి మా ఆధ్యాత్మిక ఆకలి దప్పులను నిరంతరం తీర్చండి. మా జీవితములన్నీ నిండుగా ఫలించి కడన నిత్య జీవం పొందినట్లు ఆస్వాదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసయ్యా,
నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనము కొరకును తమ పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమరహస్యం నిర్వహణ యందు ఆనంద ఉత్సాహమును కలిగి ఉండినట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మ మసిగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందముకు చేరుకొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులు ఉన్నతము త్రిప్పండి. మన దేవుడైన ప్రభుని కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలైన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలయన పాపముతో నిండి ఉన్న పాత స్థితి వినాశనం కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడుచున్నది. క్రీస్తునందు సమగ్రమైన జీవితము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక కొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మేము స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను, మీ మహత్యమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఒకటి మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలు కొలుచున్నాం. ఈ విధంగా మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమ్ము తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దేని నుండి పానం చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారవేయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి యుద్ధము. కనుక తండ్రి క్రీస్తు మరణ ఉత్థానమును స్మరించుచు జీవనసిగి అప్పమును రక్షణ పాత్రను సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేస్తుంది మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ వారు ఐక్యపరసం బతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభ జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమింది పరిపూర్ణగా చేయము. ఉత్థానమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సగులను, మీ కనికరముందు చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకొను. వారి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియమాతతోను, పుడిత జోజపు గారితోను, పుడిత అపోస్తులతోను, పుడిత చిన్న తెరేసమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసినప్పుడు నాకులందరితోనూ మాకు నిత్యజములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసంతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ విశ్వాసం వీక్షించుము. మీ చిత్త ప్రకారం సభకు శాంతి ఐక్యత అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకొని మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకుని నేను పాత్రుడు కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత. పొందండి.
ఆత్మలో పరిపూర్తిగా నింపేటి విందు మన ఆత్మలో జీవాత్మలో పరిపూర్తిగా నింపేటి విందు అనురాగ విందు అపురూప విందు ఆత్మలో జీవాత్మలో పరిపూర్తిగా నింపేటి విందు జీవాత్మలో పరిపూర్తిగా నింపేటి విందు శాంతికై సాధనలు యజ్ఞఫలం మన ఈ విందు సాధనలు యజ్ఞఫలం మన ఈ విందు నవ్య జీవన స్థాపనలో నవ్య జీవన స్థాపనలో పుణ్యఫలం ప్రేమ ఫలం ఈ విందు ఆనంద విందు అనురాగ విందు అపురూప విందు జీవాత్మలో పరిపూర్తిగా నింపేటి విందు మన ఆత్మలో జీవాత్మలో పరిపూర్తిగా నింపేటి విందు మన ప్రేమ సుధపాలుగా త్యాగ ఫలం మన ఈ విందు మన ప్రేమ సుధపాలుగా త్యాగ ఫలం మన ఈ విందు కరుణ జాలి కలకలైకలో కరుణ జాలి కలకలైకలో సిలువ ఫలం ప్రేమ ఫలం సిలువ ఫలం ప్రేమ ఫలం ఆనంద విందు అనురాగ విందు అపురూప విందు మన ఆత్మలో జీవాత్మలో పరిపూర్తిగా నింపేటి విందు మన ఆత్మలో జీవాత్మలో పరిపూర్తిగా నింపేటి విందు ఆత్మలకు మోక్ష పదం మన ఈ విందు పరితమకు ఆత్మలకు మోక్ష ఫలం మన ఈ విందు నమ్మి ఉన్న ఈ దీనులకు నమ్మి ఉన్న ఈ దీనులకు జీవ ఫలం ఆత్మ ఫలం ఈ విందు ఆనంద విందు అనురాగ విందు అపురూప విందు మన ఆత్మలో జీవాత్మలో పరిపూర్తిగా నింపేటి విందు మన ఆత్మలో జీవాత్మలో పరిపూర్తిగా నింపేటి విందు అనురాగ విందు అపురూప విందు మన ఆత్మలో జీవాత్మలో పరిపూర్తిగా నింపేటి విందు పునీత ఇన్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. జపాన్ని అందరూ చేరి అన్ని చెప్పండి. ఒకరు ముందుగా అందరూ చేరి చెప్పండి. అందరు చేరి
క్రీస్తుని ఆత్మమా, క్రీస్తు పరిశుద్ధపరచండి. అందరూ క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడే మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుని వారి 5 గాయములను మికిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ ఎరడు సుకృత తలంపులను నా అతిక్రమముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరునట్లుగా పరలోకమందుండుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమైనను ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరిప్పుడును సదాకాలము మీకే స్తోత్రములు కలుగు. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, ఈ నెల 26వ తారీఖు 10 మంది డీకన్ బ్రదర్లు గురువులుగా నెల్లూరులో బిషప్ హౌస్ వద్ద ఖమ్మం బిషప్ గారి చేత, ప్రకాష్ సగిలి వారి చేత అభిషేకం పొందబోతున్నారు. ఈ యొక్క గురుపట్టాభిషేకానికి మీరు కూడా వెళ్ళొచ్చు. ఉండిలు సంగతికి వస్తే ఇంకా దాదాపు 50 ఉండిలు రావాల్సింది, అందరు ఇవ్వలేదు. అందువల్ల మేము ఎంచకుండా ఉన్నాం. ఈ వారం అన్నీ ఎంచబోతున్నాం. దయచేసి వీలైనంత వరకు అటు ఆదివారం కాకపోయినా ఏదో ఒక రకంలో ఆ ఉండిలు స్వామిని చేరేటట్టుగా చూడమని మనం చేస్తున్నాం. తిరుసభ కట్టల్లో రెండోది ఆదివారం అనేది ఒక అప్పు పండగని. ఆదివారం శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజ కందువుగాక అని తిరుసభ చట్టం. నిండు పూజ కందువుగాక అనే కానీ విందువుగాక అని కాదు. మన గుడికి వచ్చే స్త్రీలు కొంతమందికి వచ్చి, స్వామి గుడి ముందు కొంతమంది పురుషులు ఆడ కూర్చోవటం, నిలుచుకోవటం, వచ్చేదానికి పోయేదానికి మాకు చాలా అన్నీసీగా ఉంది అని కంప్లైంట్ చేశారు. గుడికి వస్తే గుడిలో పూజలో కూర్చోవాలి, స్థలం లేకపోతే గుడి ముందైనా కూర్చోవాలి. అంతేగాని పూజ వదిలిపెట్టి బయట ఉంటే అది యేసు ప్రభుని ఒక రకంలో అగౌరవపరిచినట్టు. ఒక ఉదాహరణ, ఎమ్మెల్యేని పిలిచి కూర్చోబెట్టి అందరు కూర్చుంటే కొంతమంది దూరం నిలుచుకొని ఆయన్ని పట్టించుకోకుండా ఉంటే అతనికి అది అవమానం అన్నట్టు. అలాగే యేసు ప్రభు కూడా మనం ఆదివారం పూజకు వచ్చేది పూజలో పాలు పంచుకోవడానికి, అంతేగాని గుడి బయట నిలుచుకోవడానికి, మాట్లాడుతూ ఉండేదానికి కాదు.
అధికారపూర్వకంగా నేను చెప్తున్నాను, వచ్చే వారం నుండి దయచేసి అటువంటి వారు గుడికి రాపోయినా పర్వాలేదు. దర్శన గ్రంథంలో ప్రభు అంటున్నారు, ఉంటే ఎచ్చగా ఉండు లేక చల్లగా ఉండు, లేతే నా నోటి నుండి ఉమ్మేస్తాను అంటున్నారు. కాబట్టి గుడికి వస్తే ఖచ్చితంగా స్వామిని చూసేటట్టు, పూజ చూసేటట్టు కూర్చోవాలి, లేకపోతే ఇంటికాడ ఉండు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్థలం లేకపోతే సాయంత్రం పూజకి రా, లేక గుడికే రావడానికి ఇష్టం లేకపోతే పూజ వినుకో. అంతేగాని గుడి ముందు అటు ఇటు ఎవరు కూర్చోకూడదు. గుళ్ళోకి వచ్చి చాలామంది లోపల వాళ్ళు అనుకునేది కూడా అంతే. ఈ స్త్రీలు కొంతమంది నాకు చెప్పడం వల్ల నేను ఇది చెప్తున్నా. ఎవరైతే పురుషులు గుడి బయట ఉన్నారో స్త్రీలు ఇంటికి పోయిన తర్వాత వారికి అన్నం పెట్టబాకండి. ఈరోజు ఈ క్రీస్తుని ఆత్మ అన్న జపాన్ని అందరూ కూడా కంఠపాఠంగా చెప్పాలా. ఇన్ని సంవత్సరాలుగా జపం మనం చెప్తున్నాం, ఇంకా కూడా ఒక్కరు మొదలుపెట్టి ఆ పుస్తకం లేకపోతే మళ్ళీ వాళ్ళు చెప్పలేదు. అటువంటి పరిస్థితి కాదు. అందరూ కూడా ఈ జపాన్ని అన్నీ కూడా కలిసి చెప్పుదాం. తద్వారా అందరికీ కూడా అది లోపల కంఠపాఠం అయి ఉండి జపంగా అయిపోవాలి. విరాళాలు ఆరంబాబు నిర్మల కుటుంబస్తులు దశమ భాగముగా 10,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. మోకతోటి ప్రభాకర్ సునీత కుటుంబస్తులు కుటుంబ కార్డు కొరకు 2,500 రూపాయలు ఇచ్చున్నారు. గొట్టుముక్కల ఆనందరావు కుటుంబస్తులు దశమ భాగము 500 రూపాయలు ఇచ్చున్నారు. చవాలా బాబు నారాయణ కల్పన కుటుంబస్తులు దశమ భాగము 1000 రూపాయలు ఇచ్చున్నారు. కందుల జాన్ పాల్ మరియు మేరీ సుజాత కుటుంబస్తులు దశమగా 2,580 రూపాయలు ఇచ్చున్నారు. ఒకరు తమ పేరు చెప్పొద్దని 11,500 రూపాయలు ఇచ్చున్నారు. దేవమణి శిబా కుటుంబస్తులు కుటుంబ కార్డుకి 1000 రూపాయలు ఇచ్చున్నారు. ఒకరు తమ పేరు రాయకుండా కవర్లో 1,150 రూపాయలు ఇచ్చున్నారు. గడ్డ అరుణజ్యోతి తేజ కుటుంబస్తులు దశమగా 1,500 రూపాయలు ఇచ్చున్నారు. వీరందరికీ మీ తరపున నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. పోయిన ఆదివారం శుక్రవారం వచ్చిన సందా 9,980 రూపాయలు. కుటుంబాల వద్ద నుండి వ్యక్తుల వద్ద వచ్చిన విరాళాలు 21,730 రూపాయలు. ప్రార్థించుదాము. అందరూ కళ్ళు మూసుకొని తలదించండి. ఓ మంచి కాపరి అయిన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తను తాను బలిగా అర్పించిన గొప్ప పరమరహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము మీకు వందనం అర్పించున్నాం. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించు మీరు వాగ్దానం చేసిన స్వర్గ రాజ్యమునకు చేర్చమని బతిమాలు కొనుచున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెహోవాదే. మనకే వరులే
త్రోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసములకు కట్టయైన యేసయ్యా మన కొండ విశ్వాసములకు కట్టయైన యేసయ్యా మన కొండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఎర్ర సముద్రము ఎదురైన ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఎర్ర సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపము, ఒక త్రిత్వైక సూత్రం చెప్పుకుందాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగును గాక. దేశనాథుని మిక్కిలి పరిశుద్ధ దేవుల హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. దేశనాథుని మిక్కిలి పరిశుద్ధ దేవుల హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. దేశనాథుని మిక్కిలి పరిశుద్ధ దేవుల హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య సహాయ మాత మాకు సహాయం దయచేయండి. పునీత చిన్నదరైజమగారా, మా కొరకు ప్రార్థించండి. పునీత దోజప్పగారా, మా కొరకు ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్య మందసంలో వించేసి ఉన్న మా దివ్య యేసు ప్రభువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము స్వామి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ